ఓకే థ్యాంక్ యూ. ఓకే ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ప్రతినిధులు ఎవరైనా ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో జరిగేటువంటి అక్రమ దందా ఏదైతే ఉందో, మరి ఈ యొక్క గ్రావెల్ ఏదైతే అక్రమ దందా ఉందో, ప్రభుత్వం కలెక్టర్ గారు మాకు ఇప్పుడు స్వయంగా చెప్పారు. ఆయన సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత అక్కడ మనకు తవ్వటం డిగ్గింగ్ చేయకూడదు. ప్రభుత్వం అక్కడ ఒక రూల్ పెట్టింది. కానీ రాత్రి 8:30-9 మధ్యలో పర్మిషన్ లేదు. తేరా ఏంటయ్యా అంటే అక్కడ కొంతమంది మసిబూసి మారేడుగా చేసే ప్రయత్నం ఏంటంటే, రేపు ఎల్లుండో అక్కడ సీఎం సభ జరుగుతూ ఉందో దానికి తీసుకెళ్తా ఉన్నాం. సీఎం జరుగుతున్న సభ అఫీషియల్ అది. సీఎం అనేవాడు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అలాంటి సభకు చెప్పాలంటే అక్కడ ఒక తహసీల్దార్ ఉంటాడు, లేదా అక్కడ వీఆర్ఓ ఉంటాడు, దగ్గరుండి చేపిస్తాడు. ఎక్కడున్నాడు తహసీల్దారు, ఎక్కడున్నాడు వీఆర్ఓ? 3000 క్యూబిక్ మీటర్లు మీరు పర్మిషన్ తీసుకుంటారా? 3 లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వేస్తారా? ఇది ఏమనంటే మేము ఇది అక్రమంగా ఒకసారి భయపడేస్తే, ఒకసారి ఏదో కొట్టేస్తే లేదా తన్నేస్తే పారిపోతారు అనుకుంటారా? మా ఎక్స్-జెడ్పీటీసీని అయితే కింద పడేసి పేక మీద కాలేసి తొక్కుతారా? ఇదా మీది దొందనీతి, ఇదా మీ దారుణాలు? ఇవన్నీ కూడా మరి ఏదో మనకు సాగిపోతాయి అనుకుంటే టైం అయిపోయిన చివరికి వచ్చేది, ఎక్స్పైరీ డేట్ దగ్గరికి వచ్చేసింది. తప్పనిసరిగా మీరు ఏదైతే చేసేది దానికి మాటకు మాట, చేతకు చేత ఖచ్చితంగా చేసే పరిస్థితుల్లోనే తెలుగుదేశం పార్టీ ఉంటుంది కదా. నిజంగా కూడా ఇందాక మా తమ్ముడు అన్నట్టు సంస్కారం అంటే వస్తుంది మా విలువలన్నీ కూడా. సరే ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇవన్నీ కూడా మీలాగా మేము పక్కన పెట్టుకునే పరిస్థితి మాకు వస్తే చూద్దాం రేపు పొద్దున ఏం జరుగుతుందో. మీకన్నా ఎక్కువ చేయగలం మేమంతా కూడా. నిన్న రాత్రి పోలవరం రైట్ మెయిన్ కెనాల్లో అక్రమంగా ఏ రకమైనటువంటి రాత్రిపూట పర్మిషన్ లేకపోయినప్పటికి కూడా గ్రావెల్ తవ్వుకుని అమ్ముకునేటువంటి మాఫియా ఎవరైతే ఉన్నారో, ఆ మాఫియా అనుమానం ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు, వాళ్ళ యొక్క అనుచరులు, మార్కెట్ యార్డ్ చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్ గారి యొక్క భర్త, ఇలా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కేడర్ని అంతా తీసుకుని వచ్చి ఏవైతే 14 లారీలు 3 మిషన్లని మేము ఆపామో వాటిని బలవంతంగా తీసుకెళ్ళడం కోసం మా వాళ్ళ మీద భౌతికంగా దాడి చేస్తూ, మీడియా వాళ్ళ మీద దాడి చేసి ఎదురు మా వాళ్ళ యొక్క వెహికల్స్ అన్నింటినీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. దీని మీద మరి ఎమ్మెల్సీ కంప్లైంట్ కూడా రైజ్ చేసాం. ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా చెప్పాం. వాళ్ళు తీసుకున్న పర్మిషన్కి వాళ్ళు తోలకానికి సంబంధం లేదు. ఇదంతా ఊరికినే నామకావాస్త పర్మిషను. దీన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు కోట్ల రూపాయలు డబ్బులు సొమ్ములు చేసుకుంటున్నారని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి మరి మా జిల్లా పార్టీ అధ్యక్షులు చంటి గారు మేము కలిసి మా నాయకులతో కలిసి ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఏది ఏమైనా సరే ఈ అక్రమ తోలకాలు ఏమైతే ఉన్నాయో వాటిని అడ్డుకుని తీరుతాం. వీళ్ళ యొక్క వడతూపులకి మేమేమి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఏదో ఒక 50 మందిని 100 మందిని పోగేసుకుని వచ్చి ఒకసారి దాడి చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు భయపడతారని మీరు అనుకోవచ్చేమో, కానీ అది ఎప్పటికీ జరగదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు అక్రమంగా కనుక తోలితే మాత్రం మిమ్మల్ని అడ్డుకుని తీరుతామని చెప్పి కూడా ఈసారి తెలియజేస్తా ఉన్నాం. ఈసారి పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. మీకే బదులు కొడతారా వచ్చి అనుకోమాకండి. మీకంటే 10 రెట్లు బదులు కొట్టగలం. కానీ ఒక సంస్కారం అడ్డొచ్చి మేము వాటిని ఏమి ధ్వంసం చేయకోకుండా ఎట్లా ఉన్నటువంటి వాటిని అట్లా వదిలిపెట్టాం. మీరే దారి చూపించారు ఏం చేయాలనేది. మేము కూడా ధ్వంసం చేస్తే ఏమవుతారు? ఒకసారి ఏం తింటున్నాం కడుపుకునేది కూడా ప్రతి ఒక్కరు ఆలోచించేయమని చెప్పి అడుగుతున్నాం. ఎవడు ఆలోచి కొడితే వేరు. దయచేసి స్వయంగా వచ్చి కొట్టించాడు, స్వయంగా దగ్గర వాడే దగ్గర నుంచి కొట్టించాడంటే అంతకంటే దిగజారుడు రాజకీయం ఎందుకు నీకు? ఇంకెళ్ళ బతుకు ఈ బతుకు ఇక్కడ నియోజకవర్గంలో చూస్తావు నీ సంగతి ఏంటో.
ఎమ్మెల్యే దగ్గర నుండి కొట్టించాడు. దీనికి నిదర్శనం టీవీలోనే ఎమ్మెల్యే వచ్చాడా రాలేదని చెప్పడానికి కారణం సాక్ష్యం కూడా ఎస్ఐ దగ్గరుండి ఎమ్మెల్యే దగ్గరుండి అరాచక మోకాలను ప్రోత్సహిస్తే ముందు పోసి ఏం చేద్దాం అనుకుంటున్నావు? దెందులూరు నియోజకవర్గంలో ఏదైతే అక్రమ మైనింగ్ జరుగుతుందని లోగడ కూడా మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి కలెక్టర్ గారు లోగడ కూడా దానికి అనుమతులు రద్దు చేశామని కూడా చెప్తున్నారు. మరి ఇప్పుడు కొత్తగా మళ్ళీ అనుమతులు ఇచ్చినప్పటికీ కూడా మరి రాత్రి తోమకూడదు అనేది కూడా ఉంది. వాళ్ళకి 25వ తారీఖు దాకా ఎలాగిచ్చారని ఆయనే ఆశ్చర్యపోతున్నారు. అంటే పై నుంచి పైరు వీలు తీసుకుని ఏ విధంగా చేస్తున్నారు అనేది అందరూ కూడా చూస్తున్నారు. పైగా దీన్ని రాత్రిపూట తోలుతూ ఎవరైతే దీన్ని ఆపడానికి మరి మేము ప్రతిపక్షంగా మేము ఎందుకనండి దోపిడీ జరుగుతుంది కాబట్టి ఆపడానికి వెళ్తాం జరుగుతుంది. మరి అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ అలాగే ఎవరైతే ఉన్నారో మరి జిల్లా పరిషత్ సంబంధించిన వీళ్ళందరూ వెళ్ళి భౌతిక దాడులు చేసి ఒక డాక్టర్ గారికి కూడా మరి ఏంటంటే వాళ్ళు నీచానికి పాల్పడినట్టే. ఎందుకంటే ఒక డాక్టర్ గారు కూడా ఆ సమయంలో పాదయాత్ర అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళడం జరిగింది. మరి ఆయనకి కూడా మరి రిబ్స్ ఇరిగినాయి అని చెప్తున్నారు. వాళ్ళకి కూడా కనీసం ఇది కూడా లేకుండా ఏదైతే చేస్తున్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి ఎవిడెన్స్తో పాటు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. మరి ఆయన చర్య తీసుకుంటానని చెప్పారు. చర్య తీసుకోకపోతే ప్రతి చర్య ఎలాగుంటుందనేది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రేపు పొద్దున్న చూపిస్తారని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.